హలో వెల్కమ్ టు బద్దిలాష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ సెలబ్రేషన్స్. సో నేను ఈరోజు బతుకమ్మను తయారు చేస్తున్నాను. ఇక్కడ ఒక తాంబూలం తీసుకొని దాంట్లో తామర పువ్వు ఆకు వేసి కొంచెం పసుపు కుంకుమ అక్షింత వేసి దారం వేసి ప్రిపేర్ చేస్తున్నాను. అంటే బతుకమ్మ కదలకుండా ఉండడానికి ఎలా చేస్తున్నాను నేను. ఇక్కడ బతుకమ్మ అయితే రెడీ చేశాను. మంచిగా కలర్ఫుల్గా చాలా అందంగా ఉంది బతుకమ్మ. బంతిపూలు, చామంతి పూలు, గునుగు, తంగేడు చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది బతుకమ్మ అయితే. ఇక నేను అత్తయ్య సరదాగా ఒక రీల్ చేస్తున్నా. సరదాగా రీల్ చేద్దాం రండి అత్తయ్య అంటే మా అత్తయ్య కూడా తిరుగుతున్నారు చూడండి. ఇక్కడ మేము బతుకమ్మ, పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ 2 బతుకమ్మలు తయారు చేసాము. ఇక్కడ మా అత్తయ్య తమలపాకులో గౌరీదేవిని పెడుతున్నారు. వర్షం అయితే పెద్దగా కురిసింది ఇక్కడైతే. మేము బతుకమ్మలు తీసుకొని బయటికి వెళ్దామనే లోపు వర్షం బాగా పడేసరికి ఇక ఇంట్లోనే చాలాసేపు ఉన్నాము. ఇంకా వర్షం వెలిసాక మా అత్తయ్య ఇక్కడ బతుకమ్మకి గౌరమ్మ అన్నీ చూసి పెడుతున్నారు. నాకైతే ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అయితే. ఎక్కువగా మా విలేజ్లో అయితే చెయ్యరు. నాకు ఇక్కడికి వచ్చాక అయితే బాగా ఇక్కడ చేస్తున్నారు ఈ ఫెస్టివల్. నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇక్కడ. ఇక అన్నీ సెట్ చేసుకున్నాక అమ్మవారికి నమస్కరించుకొని బతుకని మా అత్తయ్య ఎత్తుకున్నారు. చిన్న బతుకమ్మని ఇక్కడ నేను ఎత్తుకుంటున్నాను. భలే సరదాగా ఉంటుంది ఈ ఫెస్టివల్. మంచిగా అందరు కలిసి కూర్చొని బతుకమ్మని ప్రిపేర్ చేసి ఇలా తీసుకొని మేమైతే గుడికి వెళ్తున్నాము. ఇక్కడ మా మామయ్యని అయితే నేను ఫోటో తీయండి అని అంటున్నాను. ఇక్కడ ఒక ఫోటో తీయమని. ఇక బతుకమ్మని తీసుకొని మేము మాకు దగ్గరలో ఉన్న శివాలయం గుడికి తీసుకొని వెళ్ళాము. అక్కడ పసుపు కుంకుమ అక్షింతలు వేసి పువ్వులు వేసిన తర్వాత పూజించుకొని ఇలా ఒకరి చేతులు ఒకరు ఇచ్చుకొని ఆడుకుంటున్నారు. ఇలా తీసుకొచ్చిన తర్వాతకి అన్ని బతుకమ్మలో ఉన్న గౌరీదేవుల్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఓలలు అంటారంట దాన్ని. ఇలా పసుపు పూస్తారు, పూసుకొని ఓలలు ఆడతారంట. వెనుక చూడండి ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.